ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల జాతర జరుగుతోంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. ఇవాళ పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. కాసేపట్లో పింఛన్ల పంపిణీ మొదలుపెట్టబోతున్నారు సీఎం. పింఛన్దారులతో బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇవాళ ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం అక్కడ జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు ప్రజలతో చంద్రబాబు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,400 కోట్లు పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని, మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. దివ్యాంగుల పింఛన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు సీఎం. ఏపీకి ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇక ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం గత సర్కారు ప్రజల్లో పింఛన్ల విషయంలో ఎంతో క్షోభకు గురిచేసిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. గత 3 నెలల పాటు పింఛన్ అందుకోవడానికి ప్రజలు పడిన కష్టాలు చూసి తాను చెల్లించిపోయానని తెలిపారు. మన్ను టెండర్లో వడగాల్పుల మధ్య ప్రజలు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేశామని, ఆ నేపథ్యంలో మాటిచ్చామని, అందులో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి ఈ పెంపును వర్తింపు చేస్తున్నట్టుగా చెప్పారు. 3 నెలలకు పెంచిన 3,000 రూపాయలు, జూలై నెల పెంచిన 4,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను పెన్షన్దారులకు వారి ఇంటి వద్ద నుంచే ఇస్తున్నామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఇవాళ నుంచి ఏపీలో పెన్షన్దారులకు వారి ఇంటి వద్దనే కార్యక్రమం జరగబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఉదయం 6 గంటల నుంచి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభించబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఈ కార్యక్రమం జరగబోతుంది. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించిన మంగళగిరి నియోజకవర్గంలోని ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. జూలై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారో మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పింఛను అందజేయబోతున్నారు. 3 నెలల పెంపును కూడా దీంట్లో వర్తింపు చేస్తున్నారంటే ఒక్కొక్క వ్యక్తికి 4,000 పింఛను, అదేవిధంగా 3 నెలల కలిపి 1,000 కాడికి మొత్తం కూడా 7,000 పింఛను ప్రభుత్వం అందజేయబోతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి దాదాపు అందరికీ 4,000 పింఛను అయితే ఇవ్వబోతున్నారు. దివ్యాంగులకు మాత్రం 3,000 నుంచి 6,000 చేసి కూటమి ప్రభుత్వం 6,000కు పెంచింది. అనారోగ్యంతో ఉన్న వారికి 5,000 నుంచి 15,000 ఇవ్వబోతుంది. మొత్తం కూడా అనారోగ్యానికి గురైన వారు మొత్తం 24,318 మంది పింఛన్దారులు ఉన్నారు. పింఛను పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకి 819 కోట్ల అదనపు ఖర్చు అవుతుంది. పింఛను కోసం ఒక్కొక్క 4,408 కోట్ల ఒక్క రోజులోనే పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. గడిచిన 3 నెలల్లో కలిపి పెంచిన ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1,650 కోట్ల అదనపు భారం పడింది. అంటే 3 నెలల నుంచి కూడా ఒక్కొక్కరికి 3,000 అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల 1,650 కోట్ల అదనపు భారం పడింది. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం కేవలం 1,939 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేవారు. ఏడాదికి పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం తెలుపుతుంది. దాదాపు అంటే ఏడాదికి పింఛన్ల కోసం ప్రభుత్వం 34,000 కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపింది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ అయితే కొనసాగబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఎన్టీఆర్ భరోసా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ల పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తం కూడా ఏదైతే గతంలో 3,000 ఉన్న పెన్షన్ ని ఒకేసారి 4,000కు పెంచడం జరిగింది. ఏదైతే
కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చుకుంటుందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ఇచ్చిన మాటకు నిలబడ్డారని చెప్పి టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా 4,000 నుంచి కూడా 4,000 కాడికి ప్రతి ఒక్క పింఛన్దారుడికి లభించబోతుంది. ఈ నెల మాత్రం 7,000 వస్తుంది. వికలాంగులకు కూడా 3,000 నుంచి 6,000కి ఒకేసారి పింఛన్ పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. పేదవారు మాత్రం చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పింఛన్ల పంపిణీ అయితే మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడి కళ్ళు నీళ్లు తుడుస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలకి నిన్ననే బహిరంగ లేఖ కూడా రాశారు. ఆ విధంగా ఎక్కడికెక్కడ పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అలాగే రవిచంద్, పంపిణీ అనంతరం చంద్రబాబు వేదికపై లబ్ధిదారులను ఉద్దేశించి ఏం మాట్లాడే అవకాశం ఉంది? అంటే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ఆ గ్రామస్తులతో కలిపి ఒక ప్రజావేదిక, అంటే ఆ గ్రామ సమస్యలకు సంబంధించి అంశాల గురించి మాట్లాడబోతున్నారు. అంటే ఆ గ్రామస్తులకి మైక్ ఇస్తారు. వారి సమస్యల్ని చంద్రబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తారు. తర్వాత వారిని ఉద్దేశించి చంద్రబాబు కూడా మాట్లాడడానికి అయితే ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. ముందుగా ఒక ఎస్టీ కుటుంబానికి చంద్రబాబు తన చేతుల మీదుగా పెన్షన్ అయితే అందజేయబోతున్నారు. తర్వాత ప్రజావేదిక పేరుతో ఏర్పాటు చేసిన ఒక రచ్చబండ లాంటి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి వారిని ప్రజలు ఆ గ్రామ సమస్యలని చంద్రబాబు దృష్టికి తీసుకొస్తారు. చంద్రబాబు వాటికి సమాధానాలు చెప్తారు. రాష్ట్రం అంతా కూడా ఒక మెసేజ్, పెన్షన్ల గురించి ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచున్నారు. గతంలో చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు పీకేయటం అనేక ఇబ్బందులు. ఎందుకంటే మొన్న వేసవి కాలంలో ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఎండల్లో బ్యాంకుల చుట్టూతో తిప్పారు. అనేక మంది ముసలివారు పండుటాకుల్లా నేల రాలేరని చెప్పి చంద్రబాబు అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి ఉండదు. ఉదయం 6 గంటలకల్లా లెగవగానే ప్రభుత్వం నుంచి సిబ్బంది వచ్చి, సచివాలయ సిబ్బంది ఎవరు పింఛన్ వారికి అందజేస్తారు. ముసలివారు, మహిళలు ఎవరో కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండదు. సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. పేదవారు కన్నీరు ద్రోవడానికి ఈ ప్రభుత్వం ఉందని కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని కూడా ఒక మెసేజ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నారు. ఎవరికి కూడా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు పీకేసే సంస్కృతి మా ప్రభుత్వం చేయదని చెప్పి చంద్రబాబు చెప్పబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నా ఒక్కొక్కటి, ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఈ విధంగా సంక్షేమం విషయంలో ఎక్కడా వెనకడుగు వేయమనే ఒక మెసేజ్ అయితే చంద్రబాబు ఈ సభ ద్వారా ఇవ్వబోతున్నారు. అలాగే రవిచంద్, మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది? అంటే దాదాపుగా మొదటి రోజుల్లోనే పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే వారం పాటైనా ఇచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా ప్రభుత్వం నుంచి అయితే అధికారులు ఈ ఒక్క రోజులోనే పూర్తి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ ఎక్కడైనా తీసుకోలేని వారు ఉంటే వారి కోసం ఎటువంటి ఇబ్బంది పెట్టరు. వారిని వారం రోజుల పాటు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో వాలంటీర్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు సచివాలయ సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగించారు. వారంతా కూడా మొత్తం లాంఛనంగా అయితే ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. కానీ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అయితే మాత్రం సచివాలయ సిబ్బంది వెళ్లి పంపిణీ చేయబోతున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఈ కార్యక్రమం కాబట్టి చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, అదేవిధంగా అందరు నేతలు, ఎమ్మెల్సీలు కావచ్చు, నేతలంతా, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ ఒక గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణ స్థాయిలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి 7,000, ప్రతి పింఛన్దారుడికి 7,000 రావడం అంటే మామూలు విషయం కాదు. అది వారి జీవితాల్లో చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఒక పండగ వాతావరణంలో అయితే ఇదైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా పేదవాడికి కన్నీరు తొరవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఒక మెసేజ్ అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఇవ్వబోతుంది. అలాగే రవిచంద్ర, సీఎంతో సహా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. అలాగే అటు సీఎం బహిరంగ లేఖ కూడా రాశారు పెన్షన్దారులను ఉద్దేశించి. ఇవన్నీ మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అంటే డెఫినెట్ గా పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక మెసేజ్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు బహిరంగ లేఖలో కూడా రాయటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది ముసలివారు పండుటాకుల్లా నేల రాలేరు, ఎండల్లో నిలబెట్టారు, వారిని ఇంటి దగ్గర ఇవ్వాల్సిన పెన్షన్ ని బ్యాంకుల్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. పేదవాడికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కానివ్వను, నాకు సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా ఎవరికి కూడా పెన్షన్ విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయం, ముందుకు పోతానే ఉంటాం ధైర్యంగా. పేదవాడి కన్నీళ్లు
వెలుపురిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటది, పేదవాడికి అండగా ఉండడానికే ఈ ప్రభుత్వం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నారా లోకేష్ స్వయంగా ఇక్కడ ఉండి ఏర్పాట్లన్నీ కూడా మంత్రి నారా లోకేష్ చూసుకుంటూ ఉన్నారు. స్థానిక మంగళగిరి నియోజకవర్గానికి చెందిన నేతలంతా కూడా ఇక్కడికి హాజరయ్యారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పెనుమాక గ్రామం వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అనంతరం ఏదైతే ప్రజావేదిక కార్యక్రమం ద్వారా రచ్చబండ ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.